ఆరు రమేష్ గారు వచ్చారు. వస్తే ల్యాండ్ పొలం గురించి కాన్వాయ్ని అడ్డుకున్నాం. అడ్డుకుంటే ఎస్ఐ భరత్ గారు ఇల్లు చూపెట్టంటే చూపెట్టినాం. ముగ్గురిని తీసుకెళ్ళినాక ఈ వీడియో చూపించుకుంటా కొట్టడం స్టార్ట్ చేసి మమ్మల్ని ఆగం చేసి మా భూములన్నీ గుంజుకొని భూములు కబ్జాలు చేసుకుంటానని మేము అడ్డం తిరిగితే ఊరంతా అడ్డం తిరిగితే పోరగాళ్లను రాత్రిపూట ఎస్ఐ గారికి ఫోన్ చేయించి కొట్టించు. ఆరూరికి వ్యతిరేకంగా గ్రామస్తులు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు నిరసన సెగ తగిలింది. ల్యాండ్ పూలింగ్ ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రమేష్ గురించి ఏందో తెలుసుకోండి, ఫస్ట్ ఆయన చేసిన కబ్జాల గురించి తెలుసుకోండి. మా భూములు అన్ని రాసుకున్నాడు ఆరూరి రమేష్ అమ్ముకునటానికి వీడ. నేను ఆయన ఓడిపోతాడని తెలుస్తాను, ఘోరమైన ఓట్లతో ఓడిపోతాడని తెలుసా. నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు. తగిన బుద్ధి చెప్పుతాం. ఆ బుద్ధి అనేది మాటలతో కాదు, ఓటుతో చెప్పి చూపిస్తాం బిడ్డ, జాగ్రత్త. హాయ్ గాయ్స్, ఏం నడుస్తుంది? ప్రపంచం గాలి, ప్రపంచం అస్తం వైపు తిరుగుతాను, చేతి గుర్తు వైపు తిరుగుతాను. ప్రపంచం అంత ఒక సృష్టి సునామీ లాగా వస్తుంది. ఆరూరి గట్టుమల్లు పేరుతో జరిగే తతంగమంతా మరో ఎత్తు. సేవ ముసుగులో అక్కడ జరిగే అక్రమాలకు అడ్డు అదుపు లేదు. ఉద్యోగాలు, డబ్బులు ఎరవేసి అక్కడికి వచ్చే ఆడపిల్లల్ని ట్రాప్ చేసి ఆరూరి రమేష్ లోకి పంపడం అక్కడ నిత్యకృత్యమైంది. ఎవరు దానికి చక్కగా చేసుకోరాదు, కానీ ఎవరినో భుజాన్ని వేసుకోవాల్సిన కర్మ నాకు లేదు కదా. పిసగుండోడిగా వీడు పెద్ద పోటుగాడు ఉన్నాడు, పోయి పీకి ఏదైనా పార్టీలో పోమాను కదా, ఆతగాడు ఉన్నాడు. వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మీద ప్రజల నుంచి వచ్చిన ఆరోపణలు మాత్రమే మేము మాట్లాడడం జరిగింది. ఈ ఎమ్మెల్యే రైతుల భూములు ఇవ్వకపోతే 3rd డిగ్రీ కూడా ప్రయోగించాడు అన్నది వాస్తవం కాదా? వరంగల్ జిల్లాలో వర్ధనపేట ఎమ్మెల్యే రమేష్ అన్న క్యాంప్ ఆఫీసు చుట్టుముట్టు మొలకలు నాటి ఇంత మొరం పోసి బోర్డు పెట్టినందుకు ఎంత ఖర్చు అయిందో ఎరికేనా? 15 లక్షలు. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు. ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు, ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు. పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు. కాళోజీ.